మహారుచికి స్వాగతం। ఈ రోజు మహారుచి ఛానల్లో గోంగూర సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా కందిపప్పును మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి। స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి। ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి। గోంగూర ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి। గోంగూర మగ్గిన తర్వాత ఇందులో కూరగాయ ముక్కలు వేసుకోవాలి। కూరగాయ ముక్కలతో పాటు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి। కూరగాయ ముక్కల్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఈ కూరగాయ ముక్కల్ని సిమ్లో బాగా మగ్గనివ్వాలి। కూరగాయ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి। పప్పు వేసిన తర్వాత సాంబార్కి సరిపడా వాటర్ వేసుకోవాలి। సాంబార్లో సరిపడా వాటర్ వేసిన తర్వాత ఇందులో కారం, ఉప్పు వేసుకోవాలి। ఉప్పు కారం వేసి మూత పెట్టి ఈ కూరగాయ ముక్కలు మొత్తం బాగా మెత్తగా ఉడికే వరకు సాంబార్ని బాగా మరగనివ్వాలి।
మరుగుతున్న సాంబార్లో చిన్న బెల్లం ముక్క, కరివేపాకు వేసుకోవాలి. సాంబార్ బాగా మరిగిన తర్వాత సాంబార్ పౌడర్ వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన గోంగూర సాంబార్ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.